గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు సిఎల్పి సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపైన ఎజెండాను పెట్టుకొని ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిఎల్పి సమావేశం జరగబోతా ఉంది 11 గంటలకు. ప్రధానంగా 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ కేటగిరీకి సంబంధించి నిన్నటి రోజే అమలు చేస్తున్న సందర్భంగా దానిపైన తీరుతెన్నులు ప్రజల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలని, దాంతోపాటు 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజలకు ఇండ్లను ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చర్చ జరగబోతా ఉంది. దాంతోపాటు ధనిక పేద తేడా లేకుండా సన్నబియ్యం పంపిణీ హిస్టారికల్, ఇది కూడా దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం తెలంగాణలోని సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే ఓర్వలేక బీజేపీది మేమే ఇస్తున్నాం సన్నబియ్యం అని చెప్తున్నటువంటి దాన్ని కూడా ఏ విధంగా ప్రజలు తీసుకొని వెళ్ళాలని, పక్కన మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, పక్కన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్నేహపూర్వకమైనటువంటి గవర్నమెంట్ ఉంది, గుజరాత్ అమిత్ షా మోడీ గారి ఇద్దరు కూడా కలిసినటువంటి గుజరాత్లో కూడా దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భం, 28 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇవ్వడం ఇక్కడ ఇస్తున్న వైనాన్ని కూడా ప్రజలకు తీసుకుపోయేటువంటి తీర్థులు చెప్పేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో ధరణి పేరిట దోచుకున్నటువంటిది ఆ ధరణి చట్టాన్ని పక్కన పెట్టి కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకుని వచ్చి నిన్నటి రోజు అమలు చేస్తున్నటువంటి ఆ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేటువంటి ఈ 4 అంశాలపైన సిఎల్పిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు హాజరవుతారు. ఈ అంశాన్ని, ఈ సిఎల్పిలో జరిగేటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకుపోయే కార్యక్రమం చేయడం కోసమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా మధ్యలో మా నాయకత్వం చెప్పినటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే గత 10 సంవత్సరాలలో వాళ్ళు దోచుకున్నది ఎంతో తేలుతున్నది. అంటే వాళ్ళ దగ్గర అవినీతి అక్రమాల సొమ్ము దండిగా ఉన్నట్టుంది. ఏదో కాంట్రాక్టర్లు పడిపోయే ప్రభుత్వం ఇది, బీఆర్ఎస్ నాయకులు పడగొడితే పడిపోయే ప్రభుత్వం ఇది. 10 సంవత్సరాలుగా వారు అవినీతి అక్రమాల పాలనపైన పోరాటం జరిపినటువంటి సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం. ఈరోజు పీసీ అధ్యక్షులుగా ఆ రోజు కూడా చెప్పినాం, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతే సినిమాలో డైలాగ్ ఉంది అన్నట్టు. ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టడానికి పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇతర సీనియర్ నాయకుల సహకారంతో ప్రభుత్వాన్ని పడగొట్టినాక 3 రోజులకు అదే మాట్లాడారు, ఈ ప్రభుత్వాన్ని పడగొడుతూ అంటే అధికారం లేకపోతే ఒకరోజు కూడా నిద్ర పడతలేదు వీళ్ళకు. ఈరోజు మీ తరం కాదు, మీ తాత తరం కాదు, ఎవరు కూడా ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది, మరో 5 సంవత్సరాలు కూడా ఇన్ని చక్కటి కార్యక్రమం చేస్తున్నాం. రైతు రుణమాఫీ చేసినాము. ఈరోజు ఈ అంశం పైన ఈరోజు నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడి హోదాలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పడుతున్నట్టు భావిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకత్వం కూడా మేము గెలిచిన 3 రోజుల నుంచి కూడా అదే మాట్లాడుతున్నారు. కాబట్టి జరిగినటువంటి ఈ అంశాలపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రిని కోరుతాం. ఒకవేళ అలాంటిదని ఉంటే చట్టపరంగా వారిపై చర్య తీసుకోమని చెప్పి సందర్భం కోరుతాం. ఎందుకు వ్యతిరేకత ఉంది? ఎందుకు కాంట్రాక్టుల దగ్గర ఎందుకు వ్యతిరేకత? ఈరోజు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. కేవలం బీఆర్ఎస్ నాయకులకి ఆ 4గురికి ప్రభుత్వం పోలేదు, కన్నెర్ర చేస్తున్నారు. అంటే వాళ్లకు కండ్ల మంట. ఈరోజు అందుకు ఆ కన్నెర్ర ఎందుకు, ఆ కండ్ల మంట ఎందుకు, ఆ అక్కస్ ఎందుకు, ఆ ఈర్ష్యాభావం ఎందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు అర్థం అవ్వడం లేదు. అంటే కింద నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు పరిపాలన చేస్తే చూస్తూ ఓర్వలేక ఈ విధంగా వారు ప్రభుత్వం పరిపాలన చెప్పని నేను శాపనార్థాలు పెడుతుంది తప్ప ఇది ఏదో పిల్లి శాపనార్థాలు పెట్టినంత మాత్రాన ఈరోజు ఈ ప్రభుత్వం పడిపోద్దని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది, పేదలకు మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తాం, మరో 5 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం వస్తుందని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.